సరే, మీరిద్దరూ డిసైడ్ అయిపోయిన తర్వాత నేనేం చెప్పినా ఎవరు వింటారు? అలాగే పదండి, ఇంక వెళ్దాం. భానుమతమ్మా, దా 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 టాటా. ఏమైందండి? ఏం పర్లేదులేమ్మా, ఇట్స్ ఓకే. ఏమైంది నాన్న? ఏం లేదమ్మా, జస్ట్ టీపై తగిలింది అంతే, ఏం లేదు. కాస్త చూసుకోవాలి కదరా. సర్లే, ఒక 2 నిమిషాలు కూర్చొని వెళ్దాం లేరా. రా. బా, ఇప్పటికే టైం అయిపోతుందమ్మా. అవతల ఇంజనీర్ వస్తా అన్నాడు, లేట్ అయిపోతుంది. వెళ్దాం పదండి, పద పద పద. సారీ. రే, ఎందుకైనా మంచిది కాసేపు కూర్చొని వెళ్దాం రా. వరుసగా అన్ని అపశకునాలే ఎదురవుతున్నాయి. పోనీ ఓ పని చేద్దాం, ఈ పూట మానేసి తర్వాత వెళ్దాంలే. రా. నేను చెప్తుంది కూడా అదే. మీరు రావడం మానేసి హాయిగా ఇంట్లో కూర్చోండి. నేను వెళ్ళి అక్కడ అన్ని పనులు చూసుకొని వస్తాను. ఆ తరువాత బిల్డింగ్ అంతా ఒక షేప్లోకి వచ్చిన తర్వాత అప్పుడు చూపిస్తాను, సరేనా? చిన్న అవకాశం వచ్చినా ఏదో విధంగా ఎస్కేప్ అవ్వాలని ట్రై చేస్తున్నారు కదా, అలాంటిది ఏమీ కుదరదు. మేము వస్తున్నాం, పదండి. అది కాదమ్మా. సరే పదండి. వాడు ఇది తగిలి. ఏం కాదులేండి. సరే, మీరు ఇలా కూర్చోండి. రండి, నేను వెళ్ళి మంచినీళ్ళు తీసుకుని వస్తాను. కూర్చోండి. అరే కూర్చోరా. చంద్రిక, చంద్రిక విను. చంద్రిక, లేట్ అవుతుంది. ఏంట్రా లేటు? ఏ, ఆ ఇంజనీర్ డబ్బులు తీసుకోవడం లేదా? ఊరికే వచ్చి పని చేస్తున్నాడా? వచ్చినవాడు ఆ మాత్రం ఉండలేడా ఏంటి? నీకేదైనా ప్రాబ్లంగా ఉంటే అతనికి ఫోన్ చేసి నాకివ్వు, నేను మాట్లాడతాను. అమ్మో, ఇప్పుడు నువ్వు కనుక ఇన్వాల్వ్ అయ్యి వాడిని తిట్టావు అనుకో, చేసేవాడు సగంలో వదిలేసి వెళ్ళిపోతాడు. చాలా ప్రాబ్లం అయిపోతుందమ్మా. దానికంటే 2 నిమిషాలు కూర్చోవడమే బెటర్. ఏ భానుమతి గారు, అంతేనా? ఇదిగోండి, మంచినీళ్ళు తాగండి. అమ్మయ్యా, ఓకేనా? ఇంకా బయలుదేరదామా? సరే, పదండి. పదండి భానుమతి గారు, రండి రండి. సరదాగా సాగింది సమయం, మనసు మనసు దూరాలే మటుమాయం, మనకు మనకు పరదాలే లేనేలే వందాం, ఒకరికి ఒకరై ఒదిగింది అనుబంధం. అవునండి, మీకు ఈ బిల్డింగ్ కట్టించాలి అన్న ఆలోచన ఎప్పుడొచ్చింది? ఎన్ని రోజుల నుంచి ప్లాన్ చేశారు? అదా, దాదాపు ఒక 4 months అయింది. చూసారా అత్తయ్య, 4 నెలల నుంచి ప్లాన్ చేసి కనీసం నాతో ఒక్క మాట అయినా చెప్పకుండా అంత సీక్రెట్ ఎలా మెయింటైన్ చేశారో చూసారా? ఇలా ఇంకా ఎన్ని సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నారో మీ అబ్బాయి. ఎరా, నిజమేనా? ఇంకా మాకు తెలియని సీక్రెట్స్ ఎన్నున్నాయి? నా మొహానికి అది ఒక్కటే తక్కువ. నా సీక్రెట్స్ ఏంటో ఆ మాత్రం నీకు తెలీదమ్మా? నా జీవితంలో ఒకే ఒక సీక్రెట్ మెయింటైన్ చేద్దాం అనుకున్నాను. అది కాస్త ఫ్లాప్ అయ్యి మీ దగ్గర దొరికిపోయాను. నాకంత సీన్ లేదులే. ఏమండి, ఈ బిల్డింగ్ చూసిన తర్వాత మనం వెంటనే తిరుపతికి ప్లాన్ చేయాలి. తిరుపతికా? ఎప్పుడు? ఏం లేదండి, మీరు ఆ కేసు నుంచి బయటపడిపోయిన తర్వాత, రుద్రాణి గొడవ మనకి వదిలిపోయిన తర్వాత తిరుపతికి వచ్చి దేవుడి దర్శనం చేసుకుంటానని, తలనీలాలు ఇస్తానని మొక్కున్నానండి. ఏంటి ఏంటి చంద్రిక, నువ్వు ఆ దేవుడి దర్శనం వరకు ఓకే గాని నువ్వు తలనీలాలు ఇస్తానని మొక్కోవడం ఏంటి? ఏమండి, నేను మొక్కుకుంది నా తలనీలాలు ఇస్తానని కాదు, మీ తల వెంట్రుకలు ఇస్తానని.
ఏంటి నాకు గుండు కొట్టిస్తానని నువ్వు మొక్కున్నావా? అదే ఉంది. భార్య అంటే భర్తలో సగం కదా. మరి మీకోసం నేను మొక్కుకోవడంలో తప్పే ఉంది? మేడం మేడం, నిజంగా మీ పెళ్లి ఫిక్స్ అయిందా? నీకెందుకే అన్ని డౌట్స్ వస్తున్నాయి? ఒకసారి చెప్పాను కదా. అది కాదు మేడం, మీ పెళ్లి అన్నారు, మరి మీరింకా ఇక్కడే ఉన్నారు, బయలుదేరలేదేంటి? పైగా మీరింతవరకు అసలు మేకప్పే వేసుకోలేదు. మేకప్ లేకుండా మీరు వెళ్ళారే అనుకోండి, ఆ పెళ్లి కొడుకు గుండాగి చచ్చిపోతే ఎవరు తీసుకుంటారు బాధ్యత? ఏంటి వాగుతున్నావు? అబే అది కాదు మేడం, ఇప్పుడు మేకప్ లేకుండా మిమ్మల్ని చూడాలంటే నేనంటే అలవాటు పడ్డాను, కొత్తోడు కూడా అలవాటు పడాలి కదా. మీరు పని చేయండి, మీరు అలా కూర్చోండి, కనీసం ఫేషియల్ అయినా చేస్తాను. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు నోరు మూసుకొని నీ పన్ను చూసుకో, అర్థమైందా? నేనేం చేసుకుంటాను? ఇప్పుడు మీ పెళ్లికి నేను రావాలా వద్దా చెప్పండి. చెప్తాను, వెయిట్ చేయి. ఏంటో మేడం, ఇంకో గంటన్నరలో పెళ్లి పెట్టుకుని ఇంతవరకు మీరు కనీసం ఆ కళ్యాణ మండపానికి కూడా పోలేదు. అసలు మీ పెళ్లి జరుగుతుందో లేదో కూడా తెలీదు. ఆ పెళ్లి కొడుకు ఎవరో ఏంటో తెలీదు. టెన్షన్తో చచ్చిపోతున్నాను మేడం. నువ్వు అలాగే టెన్షన్తో చచ్చిపోతూ ఉండు. నేను చెయ్యాల్సిందే నేను చేస్తాను. చెయ్యాల్సిందా? ఎవరు మేడం? నా ఫియాన్సే ఫోన్ చేశారు. హలో, కాలు కదిపావంటే కాళ్ళు విరగొడతాను. నువ్వు ఇక్కడే నిలబడు. అలాగే మేడం. హలో, చెప్పు, ఏమైంది? ఇదిగో అమ్మే, మనం ఈడకి ఆ భరత్గాడొచ్చి చచ్చిపోతాడనుకుంటే ఆ భరత్గాడితో పాటు ఆడి ఫ్యామిలీ మొత్తం వస్తా ఉండదంట. చంద్రిక వాళ్ళమ్మ ఆఖరికి ఆ చిన్న బిడ్డని కూడా ఎత్తుకొని వస్తా ఉండారంట. మనం అనుకున్నది ఒక్క మనిషిని కదా, ఇప్పుడు మొత్తాన్ని లేపేయాల్సి వస్తా ఉండదు. ఇంత మంచి శుభవార్త చెప్తూ అంత టెన్షన్ పడతావేంటి వీరభద్రం? ఇంకెందుకు ఆలస్యం, లేపేయ్. ఏది, ముగ్గుని లేపేయాలా? ముగ్గురు కాదు, నలుగురు. పసిబిడ్డని కూడా వదిలిపెట్టడానికి వీల్లేదు. నేను ఒక్క చేపకి గాలం వేస్తే 4 చేపలొచ్చి చిక్కుకున్నాయి. ఇంతకంటే కావాల్సిందేముంది? శత్రుశేషం లేకుండా మొత్తం ఒక్కసారిగా కట్టగట్టుకొని పోతారు. అనుకోకుండా బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఇది నాకు కావాల్సింది. ఇంకేం ఆలోచించద్దు, వేసేయ్. అట్నే చేస్తాను. మరి నువ్వు వస్తా ఉండవా? ఇదిగో బయలుదేరుతున్నాను. సరే, తొందరగా రా. చంద్రిక లేమ్మా, చంద్రిక. భరత్, చంద్రిక చూడు, ఇక్కడ చూడమ్మా. భరత్, చంద్రిక. చంద్రిక 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 అత్తయ్య, చంద్రిక అత్తయ్య, అత్తయ్య ఆయన పరిస్థితి ఏంటి అత్తయ్య?
ఏంటత్తయ్య ఇలా జరిగింది? ఏంటత్తయ్య ఇది? మేడం, ఇదంతా ఎలా జరిగిందండి? మా అబ్బాయి కొత్తగా ఈ బిల్డింగ్ కట్టిస్తున్నాడు, ఈ బిల్డింగ్ చూపిస్తా అని మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. మేమందరం కలిసి బిల్డింగ్ అంతా చూసాం. తిరిగి వెళ్ళిపోతూ ఉంటే పాప బొమ్మ లోపల పడిపోతే తీసుకురావడానికి తిరిగి లోపలికి వెళ్ళాడు. అంతలో పెద్ద శబ్దమైంది. ఏంటా అని తిరిగి చూస్తే బాంబు పేలిన శబ్దం. అంతా పొగలు. పరిగెత్తుకుంటూ వచ్చి చూసేసరికి భరత్ మేడం ఆగండి మేడం, ఇప్పుడు మీరు ఆ బాడీని చూడలేరు. బాడీ ఏంటండి? ఆయన నా భర్త. సారీ మేడం, ఆయన చనిపోయారు. మీకు ఎవరి మీద అనుమానం ఉందా? లేదండి, అలాంటిదేమీ లేదు. అత్తయ్య, నేను ఆయన చూడాలి. అత్తయ్య, నేను ఆయన చూడాలి. ఆగమ్మా. లేదత్తయ్య, నేను ఆయన చూడాలి. వద్దు మేడం, పోస్ట్ మార్టం అయ్యాక బాడీని మీకు అప్పచెప్తాం. తీసుకెళ్ళండి. అత్తయ్య, ఆయన తీసుకెళ్ళిపోతున్నారు. అత్తయ్య, అత్తయ్య. సంద్రంలో నా నీరంతా కన్నీరాయనే, గుండెల్లో నా ప్రతి మూల నీ గొంతే మోగెనే. ఉప్పు గాలి నిప్పై మారి నన్నే కాల్చెనే, ఈ సుడి గాలి నిన్నెత్తుకెళ్ళి నన్నే కూల్చెనే. సంద్రంలో నా నీరంతా కన్నీరాయనే, గుండెల్లో నా ప్రతి మూల నీ గొంతే మోగినే. ఉప్పు గాలి నిప్పై మారి నన్నే కాల్చెనే, ఈ సుడి గాలి నిన్నెత్తుకెళ్ళి నన్నే కూల్చెనే. బ్రతుకున తొలిసారి చనిపోయానులే, కలలతో కలబడుతూ పడిపోయానులే. శిథిల సౌధం ఏమండి?
ఏమండి? ఏమండి? అత్తయ్య. ఏమండి? లేచి చూడండి. ఏమండి? అయ్యో అయ్యో అయ్యో. ఏమండి? ఏమండి? లేవండి, లేవండి. ఒక్కసారి లేచి చూడండి. అయ్యో, ఎంత పని జరిగిందిరా. వెళుతున్నప్పుడే అపశకునం కనిపిస్తుంది. వద్దు వద్దు అంటే వినలేదు. ఏం కాదు అన్నావు. చూడు చూడు చివరికి ఏం జరిగిందో. మా అందరికీ అన్యాయం చేసి వెళ్ళిపోయావా భరత్? నా కోసం ఇల్లు కట్టిస్తున్నానన్నారు. నాకేదో సర్ప్రైజ్ చేస్తాను అని అన్నారు. ఇదా ఇదా మీరిచ్చే సర్ప్రైజ్? అయ్యో, నేను లేకుండా మీరు బతకలేను అన్నారు. మరి మీరు లేకుండా నేను మాత్రం ఎలా బతుకుతాననుకున్నారండి? అయ్యో, ఇప్పుడు నేను మన బిడ్డ ఏం కావాలనుకున్నారు? ఎంత అన్యాయం చేసి వెళ్ళిపోయారండి. అయ్యో. అమ్మా, సూర్యాస్తమయం అయ్యే లోపల అంత్యక్రియలు జరిపించాలమ్మా. ఎంతసేపు చూసినా, ఎంతసేపు బాధపడినా పోయిన మనిషి అయితే తిరిగి రాడు. జరగాల్సిన కార్యక్రమాలు చూడండి అమ్మా. ఇంత చిన్న వయసులో ఇంత కష్టం రావడం అనేది నిజంగా చాలా దారుణం అమ్మా. కానీ ఏం చేస్తాం, మనసు రాయి చేసుకోవాలి. కొన్నిసార్లు ఆ భగవంతుడు కొన్ని ఎందుకు సృష్టిస్తాడో ఎవ్వరికీ తెలియదమ్మా. జరిగేది జరిగినట్టుగా వెళ్ళిపోవడమేనమ్మా. ఇంతకు మించి మనం ఏం చేయలేమమ్మా. చంద్రిక, చంద్రిక, ఇంత దారుణం జరుగుతుందని అనుకోలేదు చంద్రిక. నా పెళ్ళికొచ్చి మీరందరూ నన్ను ఆశీర్వదిస్తారని అనుకున్నాను, కానీ నేను ఇలాంటి పరిస్థితిలో ఇక్కడికి రావాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు చంద్రిక. నిజంగానే దేవుడు నీకు నాకు చాలా అన్యాయం చేశాడు. నీకే కాదు, మనందరికీ అన్యాయం చేశాడు చంద్రిక. చంద్రిక, 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 కాసిని మంచి నీళ్ళు పట్టండి. చంద్రిక, 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 తొందరగా తీసుకురండి. చంద్రిక, 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 వాణ్ణి చూద్దావు గాని రామ్మా. ఏం చూడమంటారు అత్తయ్య? కనీసం ఆఖరి చూపుకి నోచుకోకుండా చేశారు. రక్తపు ముద్దులా మారిపోయిన ఆయన్ని నేను ఎలా చూడగలను అత్తయ్య? పెళ్లి చేసుకునేటప్పుడు నా మెళ్ళో తాళి కడుతూ
నాకు అన్నిట్లోనూ తోడుగా నిలబెడతానని మాటిచ్చారు. కానీ ఆ మాట నిలబెట్టుకోకుండానే నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయారు అత్తయ్య. భరత్, మేడం, మీకు ఫోన్ వస్తుంది. మేడం, మీరు చెప్పినట్లుగానే భర్త గారిని హాస్పిటల్లో అడ్మిట్ చేశాం మేడం. ఇప్పుడు ఎలా ఉంది? ఇంకా అన్కాన్షియస్లోనే ఉన్నారు మేడం. ట్రీట్మెంట్ జరుగుతుంది. ఏ విషయం అనేది కొంచెం స్పృహలోకి వస్తే కానీ చెప్పలేమంటున్నారు డాక్టర్స్. నేను వచ్చేంత వరకు భరత్ని జాగ్రత్తగా చూసుకో, అర్థమైందా? అలాగే మేడం. ఏమన్నా అవసరమైతే నాకు మెసేజ్ చేయి, ఫోన్ చేయొద్దు. అలాగే మేడం. ఎందుకింత చాటుగా మాట్లాడుతుంది? ఏమై ఉంటుంది?
మేడం ఎక్కడా భరత్ ఎక్కడా? లోపల ఉన్నారు మేడం. భరత్ భరత్ డాక్టర్ తనకెలా ఉంది? ప్రస్తుతానికి అన్కాన్షియస్ స్టేజ్లో ఉన్నాడు. అతనికి స్పృహ వస్తే గానీ ఏ విషయం చెప్పలేం. ప్రాణానికేం ప్రమాదం లేదు కదా డాక్టర్? అతను స్పృహలోకి వస్తే గానీ మేము అతని కండిషన్ మీద ఒక అభిప్రాయానికి రాలేము. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. నీకేం తెలిసే మొగుడు లేచిపోయిన దానివి? నీకు ఆ బాధ గురించి ఏం తెలుస్తుంది? ఏంటో మేడం, మీరు మరీ అంత సెంటిమెంటల్ గా ఫీల్ అవుతూ ఉంటే నాకు చూడ్డానికి చాలా ఇబ్బందిగా ఉంది. నిజం చెప్పమంటారా? ఏంటి? వాంతొచ్చేలా ఉంది మేడం. దయచేసి మీరు ఇలాంటి ఏడుపు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకండి మేడం. ఒసేయ్, ఎంత విలన్ అయినా నాకు కూడా ఒక మనసు అనేది ఉంటుంది. నేను భరత్ని ప్రేమించానే. నా కళ్ళ ముందే భరత్ శవాన్ని చూశాను. మనసులో బాధ లేకుండా ఉంటుందా చెప్పు? సరే, నా విషయం వదిలే, నీ సంగతే చెప్పు. ఒకవేళ మీ ఆయన నిన్ను వదిలిపెట్టి ఇంకొకరితో లేచిపోయినా సరే, రేపొద్దున్న మీ ఆయన నీ కళ్ళ ముందు చనిపోయి కనిపిస్తే కనీసం అయ్యో పాపం అనిపించదా? కళ్ళల్లో కన్నీళ్లు రావా? నాదేముంది మేడం, నాది కామెడీకి ఎక్కువ, క్యారెక్టర్కి తక్కువ. నా గురించి ఎందుకు చెప్పండి, కానీ మీరు అలా కాదు కదా. మీరు ఒరిజినల్ క్వాలిటీ విలన్ కదా. మీరేడిస్తే ఎవరైనా నమ్ముతారా చెప్పండి? నీకు అర్థం కాదులేవే నా బాధ. నీకే కాదు, నన్ను తిట్టుకునే ఎవ్వరికీ నా బాధ అర్థం కాదు. ఎందుకంటే ఒక్కళ్ళు కూడా నా స్థానంలో ఉండి ఆలోచించరు కదా. అందుకే మీకెవ్వరికీ నా పెయిన్ అర్థమే కాదు. నిజం చెప్పమంటావా? ఈ ప్రపంచంలో హీరో హీరోయిన్ క్యారెక్టర్స్ కంటే విలన్ క్యారెక్టర్సే చాలా స్ట్రాంగ్ అయినవి. ఎవరినన్నా ప్రేమించినా ద్వేషించినా ఒక రేంజ్ ఉంటుంది. అలాగే బాధపడ్డా కూడా ఒక రేంజ్ ఉంటుంది. నీకేం అర్థం అవుతుందే నా పెయిన్? నా కళ్ళ ముందు రక్తపు ముద్దలా అయిపోయాడు భరత్. భరత్ని ఎంత పిచ్చిగా ప్రేమించానో నీకు తెలీదా? భరత్ కోసం ఏ పని చేయడానికైనా నేను సిద్ధపడ్డాను. చూసిన వాళ్ళందరూ నీకే మాయరోగమే, పెళ్ళైన వాడిని పెళ్లి చేసుకుంటానని అలా వెంట పడుతున్నావేంటి? నీకు వేరే మగాడు దొరకలేదా? నువ్వు అసలు ఆడదానివేనా? చెప్పుతో కొడతా, అలా చేస్తా ఇలా చేస్తా అని నోటికొచ్చినట్టల్లా తిట్టుకునేవాళ్ళు. అయినా అవన్నీ భరించాను. ఎవరి కోసం? నేను ప్రేమించిన భరత్ కోసం. ఏ రోజుకైనా భరత్ నా సొంతం అవుతాడు అనుకున్నాను. కానీ నన్ను చీకొట్టి ఇంట్లో నుంచి బయటికి గెంటేశాడు. అయినా పర్వాలేదులే, కనీసం నేను భరత్కి దూరం అయిపోయినా నా కళ్ళ ముందు ఎక్కడో అక్కడ కనిపిస్తూ ఉంటాడు. అప్పుడప్పుడైనా అతన్ని చూసి నా ప్రేమని బతికించుకోవచ్చు అనుకున్నాను. కానీ భగవంతుడు నాకు ఆ అవకాశమే లేకుండా చేశాడు. ఏంటో మేడం, మీ పర్ఫార్మెన్స్ చూస్తుంటే అనుమానంగానే ఉన్నా, మీ కన్నీళ్లు చూస్తుంటే అయ్యో పాపం అనిపిస్తోంది. చూసావా, నా పరిస్థితి చూసి నీకే అలా ఉంటే అక్కడ చంద్రిక మీనాక్షి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. ఇప్పుడు జరిగిన సంఘటన వాళ్ల కళ్ళ ముందే భరత్ అలా కాలిపోయి మాంసం ముద్దలా తయారైపోయాడే. అది చూసి చంద్రిక మీనాక్షి ఎలా ఫీల్ అయిపోతున్నారో ఏంటో. కనీసం ఇలాంటి టైంలో వాళ్ల పక్కన నిలబడి కాసింత ధైర్యం చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. వాళ్ళని అలాగే వదిలేస్తే ఆ బాధలో ఏ సూసైడో చేసుకున్నారే అనుకో, అప్పుడు భరత్ ఆత్మకి శాంతి ఉండదు నీరజ.
అందుకే మనం వెళ్ళి కనీసం వాళ్ళని ఓదారుద్దాం. మీనాక్షి గారిని చంద్రికని కాపాడుకుందాం. రా వెళ్దాం, రా. ఎడారిలో కోయిలా ఏది నీ పాట, తుఫానులో దీపమై మిగిలావి పూట. ఎడారిలో కోయిలా ఏది నీ పాట, తుఫానులో దీపమై మిగిలావి పూట. చుట్టూర సంద్రంలా చుట్టేసే కన్నీరు, ఓ కాగితం పడవల్లే ఏమైపోతావు. నేను ఇందుకే బ్రతికున్నానా అండి? మీరు లేకుండా మీ ఫోటో చూస్తూ నా జీవితం గడపడానికి నన్ను ఇంకా ప్రాణాలతో ఉంచారా? మీరు లేనిదే నేను లేను, మీరు లేకుండా నేను ఉండలేను. నా వల్ల కావట్లేదు. నా కళ్ళ ముందు నవ్వుతూ కనపడే మీరు ఈరోజు ఇదే నవ్వుతోటి ఈ ఫోటోలో దండేసి కనిపిస్తుంటే చూసి తట్టుకునే శక్తి నాకు లేదు. వచ్చేస్తున్నాను, నేను కూడా మీ దగ్గరికి వచ్చేస్తున్నానండి. చంద్రిక, ఆగు చంద్రిక. ఏం చేస్తున్నావు? వదలు ఆగు రుద్రాణి. చంద్రిక, ఏం చేస్తున్నావు? చంద్రిక వదులు. నేను బ్రతకలేను. చంద్రిక, చంద్రిక వదులు. నేను బ్రతకలేను. నేను చచ్చిపోవాలి. నా భర్త లేని జీవితం నాకొద్దు. ఆగు చంద్రిక. ఆయన లేని ప్రపంచంలో నేను ఉండలేను. వదలు. చంద్రిక. నన్ను వదలండి. చంద్రిక. నేను చావాలి. చంద్రిక, ఆగు. ఏంటిది నువ్వు చేస్తున్న పని చంద్రిక? నీకేమైనా పిచ్చా? చచ్చిపోయి ఏం సాధిస్తాం? ఏమైంది? ఏం జరిగింది? నేను రావడం ఒక్క 2 నిమిషాలు లేట్ అయ్యుంటే తన కత్తి తీసుకొని చేతిని కోసుకొని సూసైడ్ చేసుకుని ఉండేది. ఏంటి చంద్రిక? ఏం నువ్వు చేస్తున్న పని? ఎందుకు బతకాలత్తయ్యా? ఆయనతో కలిసి నిండు 100 ఆనందంగా గడుపుదామనుకున్నాను. ఆయన లేని ప్రపంచం నాకు శూన్యం. నేను బ్రతికి ఏం సాధించాలత్తయ్యా? వద్దు, ఆయన లేని జీవితం నాకొద్దు. ఆయన లేకుండా ఆయన జ్ఞాపకాలతో బతుకుతూ జీవితం వెళ్ళదీయడం నా వల్ల కావట్లేదత్తయ్యా. పాపని మీరే చూసుకోండి. నేను వెళ్ళిపోతాను. నా భర్త దగ్గరికి వెళ్ళిపోతాను. చంద్రిక, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు ఒక్కసారి ప్రశాంతంగా ఉండి ఆలోచించు. భరత్కి నువ్వంటే ఎంత ప్రేమో నీకు తెలీదా? నీకేదన్నా జరిగితే భరత్ ఆత్మ కూడా శాంతించదు. తను ఏ లోకంలో ఉన్నా నీ కోసం కుమిలిపోతూ ఉంటాడు. దయచేసి నువ్వు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు చంద్రిక. ఈ ప్రపంచంలో నాకు నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరు భరత్. నీ ప్రేమ తప్ప నాకు ఏదీ అవసరం లేదు. నీకోసం నేను ఏదైనా చేస్తానని ఇంకోసారి నిరూపించుకున్నాను. చూసావా, నువ్వు చనిపోయావని నీకోసం చంద్రిక కన్నీళ్లు కారుస్తుంది.
నువ్వు లేవని వాళ్ళు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు భరత్. నువ్వే అనుకొని ఒక శవానికి అంత్యక్రియలు కూడా చేశారు. నీ ఫోటోకి దండ వేశారు భరత్. నువ్వు చనిపోయినట్టు డెత్ సర్టిఫికెట్ తీసుకున్నారు. సో వాళ్ళందరి దృష్టిలో నువ్వు ఈ ప్రపంచంలో లేవు. ఒకవేళ నువ్వున్నా నువ్వు కేవలం నా మనిషివి మాత్రమే. ఎందుకంటే భరత్గా నీ ఐడెంటిటీని నేను చెరిపేశాను. అందరూ కలిసి నిన్ను నాకు దూరం చేద్దామని చాలా ప్రయత్నం చేశారు. చివరికి నువ్వు కూడా నన్ను చీకొట్టి బయటికి వెళ్ళిపోమన్నావు. కానీ నేను నిన్ను వదిలిపెట్టలేను భరత్. వదిలిపెట్టను. అందరూ నిన్ను నాకు దూరం చేద్దాం అనుకున్నారు, కానీ నేనే వాళ్ళందరికీ నిన్ను దూరం చేశాను. ఇప్పుడు ప్రపంచం దృష్టిలో భరత్ చనిపోయిన వ్యక్తి. భరత్, రికార్డ్స్లోంచి నీ ఐడెంటిటీని పూర్తిగా తొలగించేశాను. ఇప్పుడు కేవలం నువ్వు నా మనిషివి, నా ప్రియుడివి, అంతే. రేపు నువ్వు కాన్షియస్లోకి వచ్చినా నీ కళ్ళ ముందు నీ భార్య కనిపిస్తున్నా నువ్వు అందనంత దూరంలో ఉంటావు. నువ్వు పరాయి మనిషిలా మిగిలిపోతావు భరత్. కానీ నేను మాత్రం నీ సొంత మనిషినైపోతాను. ఏమండి? చంద్రిక, ఏమండి? చంద్రిక, ఏమైందండి? ఏమైందండి? నేను వచ్చేసాను చంద్రిక. నీకోసం నేను వచ్చేసాను చంద్రిక. ఏమండి? ఏమైందండి? ఈ దెబ్బలేంటండి? అసలు మీరేనా? నేను నమ్మలేకపోతున్నానండి. మీరేనా? చంద్రిక, నన్ను చంపేస్తున్నారు చంద్రిక. ఎలాగోలా తప్పించుకొని నీ దగ్గరకు వచ్చేసాను. నేను బ్రతికే ఉన్నాను చంద్రిక. నేను చనిపోలేదు. ఏమండి? చనిపోలేదు. ఏమండి? ఏమండి? ఏమైంది? అత్తయ్య, అత్తయ్య, త్వరగా రండి. ఏమండి? 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 ఏమైందమ్మా? ఏం జరిగింది? అత్తయ్య, అత్తయ్య, ఆయన వచ్చారు అత్తయ్య. ఆయన వచ్చారు అత్తయ్య. ఎవరు? ఎవరు వచ్చారు? అదే అదే అత్తయ్య, మీ అబ్బాయి వచ్చారు అత్తయ్య. అది కూడా అత్తయ్య, చూడండి ఎలా పడిపోయి ఉన్నారో. అయ్యో! ఎవరమ్మా? ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు? అయ్యో, అదే అత్తయ్య, మీ అబ్బాయి భరత్ గారు వచ్చారు.
భరత్ రావడం ఏంటమ్మా? హా? అసలేం మాట్లాడుతున్నావు? అయ్యో అత్తయ్య, అత్తయ్య ఆయన వచ్చారు అత్తయ్య. ఒంటి నిండా గాయాలతో కనిపించారు అత్తయ్య. ఇక్కడే ఉన్నారు. చంద్రిక ఊరుకో. చూడు, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా? భరత్ లేడు, భరత్ చనిపోయాడు. లేదత్తయ్య, ఆయన నాకు కనిపించారత్తయ్య. నీ పరిస్థితి నాకు అర్థం అవుతోంది. వాడు మనల్ని వదిలేసి వెళ్ళిపోయిన విషయం నువ్వు జీర్ణించుకోలేకపోతున్నావు. కానీ ఇది నిజం తల్లి. భరత్ ఇక మనకి లేడు. వాడు మన కళ్ళ ముందే బ్లాస్టింగ్ లో చనిపోయాడు. మనమే కదా శవానికి కూడా దగ్గరుండి అంత్యక్రియలు జరిపించాం. అయ్యో లేదత్తయ్య, లేదు. ఆయన వచ్చారు, ఆయన నాకు కనిపించారు, నన్ను పలకరించారత్తయ్య. ఆయన్ని ఎవరో ఏదో చేయబోతుంటే తప్పించుకుని వచ్చాను అని చెప్పారత్తయ్య. వస్తే మరి ఏడమ్మా ఉండాలి కదా. కనిపించట్లేదే. నీ కంటికి కనిపించిన వ్యక్తి నాకు కనిపించాలి కదా. ఏడి ఎక్కడున్నాడు చెప్పు. లేదత్తయ్య, లేదు. అయ్యో నాకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. నా భర్త చనిపోలేదత్తయ్య. నా భర్త నాకు దూరం కాడు. జీవితాంతం నాకు తోడుగా ఉంటానని మాటిచ్చారత్తయ్య. ఆయన ఎప్పుడు ఇచ్చిన మాట తప్పరు. ఆయనకేమీ కాదు, ఆయనకేమీ కాదత్తయ్య, ఆయనకేమీ కాదు. భరత్, భరత్, డాక్టర్, డాక్టర్, భరత్, భరత్, ఆర్ యు ఆల్ రైట్? భరత్, భరత్, భరత్ ఎలా ఉన్నావు? నేను భరత్, భరత్, నేను రుద్రాణిని. భరత్, భరత్, నేను నిన్ను కాపాడుకున్నాను. భరత్, భరత్ ఇటు చూడు. భరత్, 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 డాక్టర్, డాక్టర్, భరత్, భరత్, భరత్ ఇటు చూడు. ఎస్, ఏమైంది? డాక్టర్, ఇతను కళ్ళు తెరిచాడు, ఒకసారి చూడండి. సి మిస్టర్ భరత్, భరత్, ఇలా చూడు. ఉండండి డాక్టర్. భరత్, రాబోయి చందమామ విజయ్. ఏంటి విజయ? విజయ్ ఎవరు? అరే విజయ్, నువ్వే. నీ పేరే కదా, మర్చిపోయావా? నా పేరు విజయ. హా, అవును విజయ్. నీకేం గుర్తు రావట్లేదా? నేనెవరో గుర్తుపట్టావా? మీరు? నేను విజయ్, రుద్రాణిని. నన్ను మర్చిపోయావా? నేను రుద్రాణిని విజయ్. నేనే అంటే అసలు మీరెవరు? అయ్యో, అది కూడా గుర్తులేదా? నేను నీ భార్యని విజయ్. భార్య? అవును విజయ్, మనిద్దరం భార్యాభర్తలం. మనిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. నీకింకా జ్ఞాపకం ఉన్నట్టు లేదు.
ఇదిగో నీ చేయి మీద చూడు, ఇక్కడ నా పేరుంటుంది. ఇది నువ్వే విజయ్, నా మీద ప్రేమతో నా పేరుని ఇలా రాయించుకున్నావు కదా. చూడు, రుద్రాణి ఎంత చక్కగా రాయించుకున్నావో. నేనప్పటికే వద్దన్నాను. ఎందుకు? ప్రేమ అనేది మనసులో ఉంటే సరిపోతుంది, ఇలా టాటూ వేయించుకోవడం అవసరం లేదు అంటే నువ్వు నా మాట విన్నావా? అస్సలు వినలేదు. ఇప్పుడు చూడు, నువ్వు ఆ రోజు టాటూ వేయించుకోవడం ఇప్పుడు నీకు ఎంత మంచి జరిగిందో. నా పేరే రాయించుకున్నావు కదా. అసలు నాకేమైంది? ఇక్కడెందుకున్నాను? ఏం లేదు విజయ్, ఒక చిన్న యాక్సిడెంట్ అంతే. అంతా బాగానే ఉంది. ఇదిగో ఇప్పుడే డాక్టర్ మాట్లాడారు కదా, ఏ ప్రాబ్లం లేదన్నారు. మనం ఇంటికి వెళ్ళిపోదాం. నువ్వేం కంగారు పడుకో. నాకు నిద్రొస్తోంది. అలాగే విజయ్. నర్స్, నర్స్, నువ్వు పడుకో. పడుకో. ఏంటి మేడం? విజయ్ పడుకోవాలంట, కొంచెం బెడ్ డౌన్ చేయండి. ఓకే మేడం. జాగ్రత్త. నువ్వు పడుకో విజయ్. థ్యాంక్ యూ. నువ్వు పడుకో విజయ్. పడుకో విజయ్. అవును సార్, గతాన్ని మర్చిపోయారు. నిజమా? అవును సార్. ఏమీ గుర్తులేదా? ఏమీ గుర్తులేదు. అలా మొగుడుపోయి కనీసం వారం కూడా కాలేదు, అప్పుడే నుదుటన బొట్టు పెట్టుకుని రంగురంగుల చీర కట్టుకుని ఇలా రోడ్డు మీద తిరగడమేంటి? అసలు మొగుడు చనిపోయిన మనిషి అసలు బయటికి రావచ్చా? మూడు నెలల వరకు మొహం బయటకు కూడా చూపించకూడదు. అలాంటిది ఇలా బయటకు తీసుకొచ్చేవేంటి? ఇప్పుడు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? అయినా కనీసం ఇంకితమన్నా ఉండాలి కదా. ఏమ్మా, ఎంత చదువుకున్నదానివైతే మాత్రం పద్ధతులు అవి పాటించాల్సిన అవసరం లేదా? కనీసం కర్మాంతరాలు అయిపోయేంత వరకు అయినా ఇంట్లో ఉండాల్సింది కదా. తగుదునమ్మా అంటూ బయటకొచ్చావు. ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు? అసలు భర్త పోయిన ఆడది ఇంట్లోంచి బయటికి తిరగొచ్చా? ఏ ఆ మాత్రం తెలీదా? ఎందుకమ్మా ఎంత చదువుకున్నావు? ఎంత చదువుకుంటే ఏముంది? అసలు ఏంటి మీ ప్రాబ్లం? అసలు మిమ్మల్ని ఎవరూ పిలిచి మీ సలహా ఏమీ అడగలేదు. అడగకుండానే ఎందుకు ఇలాంటి బోడి సలహాలు ఇస్తున్నారు? అదేంటమ్మా అంత మాట అంటావు? మరి ఇంకేమనాలండి? భర్త పోతే ఇంట్లోంచి బయటికి రాకూడదా? నుదుటన్న పొట్టు పెట్టుకోకూడదా? రంగు చీరలు కట్టుకోకూడదా? ఎవరండి? ఎవరు చెప్పారు ఇవన్నీ? నేను చెప్పేదేముందమ్మా, ఎప్పటినుంచో వస్తున్న సాంప్రదాయం. నా కోడలి ఎలా ఉండాలో, ఎలా ఉంటే ఆనందంగా ఉంటుందో, ఎలా ఉంటే సంతోషంగా ఉంటుందో నాకు తెలుసు. అయినా నాకు లేని బాధ మీకెందుకు? అంతగా మీకు ప్రాబ్లం అనిపిస్తే మీరు తన కళ్ళెదురు పట్ట మానేయండి. మీకంతగా పద్ధతులు పాటించాలనుంటే రేపు మీ ఇంట్లో ఏదన్నా జరిగితే అప్పుడు మీ కోడలికి చేసుకోండి. అమ్మో అమ్మో, ఎంత మాట అన్నావు? అంటే నా కొడుకు చావాలనా?
మీ కొడుకు గురించి నేను మాట్లాడలేదు. నా కోడలు గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. నా కోడలు గురించి ఎవరన్నా తప్పుగా మాట్లాడితే ఎవరిని క్షమించేది లేదు. మీరు వద్దు, మీ పలకరింపులో అంతకంటే వద్దు. పొండి ఇక్కడి నుంచి. వెళతావులేమ్మా, లేకపోతే ఇక్కడే కూర్చుంటావా ఏంటి? అయినా తప్పు చేసిన కోడల్ని దారిలో పెట్టాల్సింది పోయి సమర్థిస్తున్నావు చూడు, నిన్ననాలి. ఛీ, రాను రాను లోకంలో ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రతుకుతున్నారు. హ? ఎవరికి పద్ధతి పాడు లేవు. చంద్రిక, ఏంటిది? ఎవత్తు అది బుద్ధి లేందే అలా మాట్లాడుతుంటే నువ్విలా బాధపడుతున్నావేంటి? పద పద వెళ్దాం, పద. నో, అసలు నాకేం అర్థం కావట్లేదు. నేను ఇక్కడ ఎందుకున్నాను? నేను వెళ్ళిపోతాను, నన్ను వదిలేండి ప్లీజ్. కూల్ కూల్, మీరు కంగారు పడకండి, మీ వాళ్ళు వస్తారు కదా. వద్దు, నేను ఇక్కడ ఉండలేను, నేను వెళ్ళిపోతాను. అదే ఎక్కడికి వెళ్తారు? మీ వాళ్ళు వస్తున్నారని చెప్పాను కదా. మా వాళ్ళ? చంద్రుని తకినది ఐయామ్ స్ట్రాంగర్. చంద్రుని తకినది ఐయామ్ స్ట్రాంగర్. అరే ఐయామ్ స్ట్రాంగర్. చెక్కిలిని దొచ్చినది నేనేగా. అరే నేనేగా. కలల దేవతకి పెదవి తాంబూలం ఇమ్మంది శృంగారం. ఏమండి,